హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రుచికరమైన టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ టమాటా చట్నీ వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ ఏ టిఫిన్స్ లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తినే కారాన్ని బట్టి ఒక 8 లేదా 7 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు పోపు కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఉన్న 3 టమాటాలు తీసుకుని ఇలా చక్కగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర లేదా పుదీనా కొద్దిగా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుందండి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ కు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 4 లేదా 5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ టమాటా చట్నీ ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం పట్టదండి. 4 లేదా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఈ ఉల్లిపాయలు టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ చట్నీకి చక్కగా తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినపప్పు పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ టేస్టీ చట్నీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.